గుడ్ మార్నింగ్. హ్యాపీ న్యూ ఇయర్ 2026. క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వర్యములో మనమందరము 2026 సంవత్సరంలో ప్రవేశించడానికి పరమ తండ్రి ఆయన కృపను మనకిచ్చారు. మన సజీవులుగా ఉంచారు. ఈ యొక్క జీవము, ఈ యొక్క ప్రాణము ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును స్తుతించటానికి, గణపరచటానికి, ఆయన నామమును ప్రపంచమంతటా సాక్ష్యం చెప్పటానికి దేవుడు మనను బ్రతికి ఉంచారని సత్యాన్ని గమనించుకోవాలి. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు ధ్యానించుకుందాం. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. చదవబడిన వాక్యములో మనం చూస్తే దేని గురించి చింతించొద్దు అని ఇక్కడ చెప్పబడింది. ఏమండి, ఒక సంవత్సరం మారేంత లోపల మన కష్టాలు పోతాయా? డేటు మారి 2025 అలా 2026 అయింది. జస్ట్ డేటు మార్చేంత లోపల మన కష్టాలు పోవు, సమస్యలు పోవు. ఈఎంఐలు, అప్పులు, బాధలు, అన్ని జబ్బులు అలాగే ఉంటాయి. కానీ ఈ సంవత్సరంలో 2026లో అడుగుపెట్టిన తర్వాత ఈ మొదటి రోజున దేవుని వాగ్దానముగా, దేవుని వాక్యం నుండి మనం ఒక వాగ్దానం తీసుకుని ఆ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి దేవుని యొద్ద ప్రార్థన చేసి, ప్రభువా ఈ వాగ్దానానుసారంగా నన్ను నా యొక్క బాధల నుంచి విడిపించి ప్రభువా అని దేవుడిని అడుగుదాం. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, కష్ట నష్టాల నుంచి తప్పించేవాడు ఆయన. మనమేమి మన జీవితాన్ని మార్చుకోలేము. పెయిన్ నుండి ఇక్కడ నీ యొక్క చింత అనే మాట నుండి స్టార్ట్ చేసి నీకు సమాధానం కలుగు చేస్తాననే మాటతో దేవుడు ఇక్కడ పౌలు గారి ద్వారా చెప్తున్నారు. పెయిన్ టు పీస్ జర్నీ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఫ్రమ్ పెయిన్ అనగా చింత నుండి సమాధానం వరకు మన ప్రయాణం ఎలా ఉండాలంటే దేని గురించి చింతించొద్దు, కానీ తర్వాత ఏమన్నాడండి ఆయన, మీ యొక్క విజ్ఞాపనలు చేయండి, కృతజ్ఞతాపూర్వకంగా విజ్ఞాపనలు చేయండి. ఎందుకు విజ్ఞాపన చేయాలి? ఎవరి గురించి విజ్ఞాపన చేయాలంటే ఏ వ్యక్తి అయితే వాగ్దానం చేశాడో ఆ వ్యక్తి యొక్క వాగ్దానాన్ని బట్టి మనం విజ్ఞాపన చేద్దాం. ఎవరు మాట ఇచ్చారో ఆ మాటను బట్టి ఆ వ్యక్తిని అడగాలి. ఎవరిచ్చారు మాట? యేసు ప్రభు ఇచ్చాడు. ఏమని మాట ఇచ్చాడు? నా శాంతినే నేను మీకు ఇస్తున్నానని చెప్పి యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో యేసు ప్రభు చెప్పాడు. నేమి కంగారు పడొద్దు అంటున్నాడు. శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయమును కలవరపడనీయుకుడి, వెరవనీయుకుడి. కనుక మీకున్న చింతలను బట్టి కృంగిపోవద్దు. నేను ఇదిగో వాగ్దానం చేస్తున్నాను, నేను మీకు శాంతిని, సమాధానాన్ని ఇస్తాను. కాబట్టి పెయిన్ నుంచి బయటికి రావాలంటే ప్రామిస్ని తీసుకుందాం. ఆ ప్రామిస్తో ఏం చేయాలట? విజ్ఞాపన చేయడి, కృతజ్ఞతాపూర్వకంగా విజ్ఞాపన చేయడి అన్నాడు. కృతజ్ఞతాపూర్వకముగా అన్నాడు అంటే ఏం చేయాలా? స్తుతులు చెల్లించాలి. ప్రైజ్. అయ్యా వాగ్దానం ఇచ్చావు, నీకు వందనాలు, స్తుతులు చెల్లించు. ఆ స్తుతులలో ఏముండాలి? కృతజ్ఞతాపూర్వకంగా థ్యాంక్స్ గివింగ్తో పాటు విజ్ఞాపన అంటే ప్రార్థన ఉండాలి. ఇది జరిగినట్లయితే, ఈ మూడు జరిగినట్లయితే, అంటే ప్రామిస్ తీసుకో, స్తుతులు చెల్లించు, ప్రార్థన చెయ్యి. అప్పుడు నీ రిజల్ట్ ఏమవుతుందంటే దిస్ పెయిన్ విల్ బికమ్ ప్రైజ్, పీస్. ఈ యొక్క పెయిన్ అనే ఈ యొక్క చింత దేవుడిని ఎలా మారుస్తాడంటే సమాధానంగా మారుస్తాడు. ఈ చింత సమాధానం అవ్వాలంటే 3 కార్యాలు జరగాలి. 1, వాగ్దానాన్ని తీసుకోవాలి. 2, ఆ వాగ్దానాన్ని బట్టి విశ్వాసముతో దేవుని స్తుతించాలి. 3, కృతజ్ఞతాపూర్వకంగా స్తుతులతో పాటుగా విజ్ఞాపన చేయాలి. అప్పుడు దేవుడు ఈ చింతను, ఈ బాధను, ఈ కష్టాన్ని ఎలా తీస్తాడో ఆయనే తొలగిస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు. ఇది ఆయన వాగ్దానం. కాబట్టి 5 మాటలు గుర్తుపెట్టుకుందాం. పెయిన్, ప్రామిస్, ప్రేజ్, ప్రేయర్ అండ్ పీస్. ఈ 5 గుర్తుపెట్టుకుందాం ఈ క్రొత్త సంవత్సరంలో. ఏ పెయిన్ ఉన్నా, అది మానసికపరమైన, ఆత్మీయపరమైన, శరీరపరమైన, ఆర్థికపరమైన ఏ పెయిన్ ఉన్నా
వాగ్దానాన్ని తీసుకోండి. ప్రభు ఇచ్చే వాగ్దానం, నా శాంతిని నేను మీకు ఇస్తాను. ఈ లోకం ఇచ్చినట్టు కాదు. ఈ లోకంలో శ్రమలు ఉంటే ఆ శ్రమలన్నీ తీసేస్తానని కాదు, ఆ శ్రమలలో కూడా నీకు సమాధానాన్ని ఇస్తాను. కాబట్టి ఆ పెయిన్లో వాగ్దానాన్ని తీసుకో. వాగ్దానాన్ని బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లించు. కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి ప్రార్థన చేయి. దేవుడు నీ జీవితాన్ని సమాధానంతో నింపుతాడు. ఎటువైపు నుంచి సమాధానం వస్తుందో మనకు తెలియదు, కానీ ఊహించని మార్గంలో నుండి దేవుడు సహాయాన్ని పంపి మనకి ఈ సంవత్సరం అంతయు ఆయన యొక్క అత్యున్నతమైన సమాధానంతో మనల్ని నింపునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అనేకమైన సమస్యలతో, శోధనలతో, బాధలతో, టెన్షన్లతో ఉన్న మా బ్రతుకులలో అయా నీవు సమాధానం ఇస్తావని నీ వాగ్దానాన్ని ఆధారం చేసుకుని, ఆ వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు, కృతజ్ఞతలు చెల్లించి, కృతజ్ఞతాపూర్వకంగా నీకు ప్రార్థన చేసుకుని నీ గొప్ప సమాధానం పొందుకునే భాగ్యం మా అందరికను ఇప్పుడు ఎల్లప్పుడూ దయచేయమని, ఈ 2026 సంవత్సరం నీ శాంతి సమాధానముతో మా జీవితాల్ని నింపి, ఏ విషయములు, ఏ కార్యము జరిగితే మేము నిజమైన సంతోషము, సమాధానం పొందుకుంటామో, శాంతిని పొందుకుంటామో, అట్టి కార్యాలతో నీ సమాధానం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి యేసుక్రీస్తులో ఉన్న సంపూర్ణ శాంతి సమాధానంతో ఏక దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. యేసయ్య ఆయన యొక్క పరిశుద్ధాత్మ అభిషేకంతో, యేసుక్రీస్తు యొక్క అభిషేకంతో, సంపూర్ణ శాంతి సమాధానంతో ఈ 2026 సంవత్సరంలో వ్యక్తిగతంగా మనలను, కుటుంబముగా, సంఘములుగా బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. మే ద ఇయర్ 2026 ద ఇయర్ ఆఫ్ క్రైస్ట్ పీస్ ఇన్ అవర్ లైఫ్. ఈ 2026 సంవత్సరము క్రీస్తు సమాధానము, క్రీస్తు శాంతి మనకి సమృద్ధిగా కలుగులాగున త్రియేక దేవుడు దీవించునుగాక. ఆమెన్. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ ఇయర్.